ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక వర్గం రోడ్లెక్కి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఒక్కరోజు ఒక సెక్షనే ఎక్కిందంటే ఆశ్చర్యమేమో. ఒక్కరోజు 2, 3 సెక్షన్‌లు కూడా ఎక్కారు. మొన్న చూసాం విద్యార్థులు ఒకవైపు, పొగాకు రైతులు మరొకవైపు, మున్సిపల్ కార్మికులు మరొక వైపు. రైతులు ఒకవైపు. వరుసపెట్టి ఏదో ఒక వర్గం. తాజాగా మళ్ళీ అంగన్వాడీ కార్యకర్తలు రోడ్లెక్కారు. అటు విశాఖ, ఇటు కర్నూలు, అనంతపురం అంటే ప్రతి జిల్లా కలెక్టరేట్ల దగ్గర భారీగా ర్యాలీలు చేశారు. నిరసన ప్రదర్శనలు చేశారు. దాదాపు అంగన్వాడీలందరూ అంటే అందులో పనిచేసే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీలను, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేశారు. వాళ్ళు చెబుతున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో హామీ అమలు చేయండి. హైకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులు అమలు చేయండి. ప్రధానంగా ఇవి డిమాండ్లు. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు 26,000 రూపాయల కనీస వేతనం ఇస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పారు. అండ్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా అంగన్వాడీలకు 26,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించాలి. అంగన్వాడీల వేతనాలను పిఆర్సీకి అనుసంధానం చేయడంతో పాటు గుజరాత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్కు 5 ఏళ్ల సీనియారిటీ అనే నిబంధన రద్దు చేయాలి. అంగన్వాడీలకు తల్లికి వందనం సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలి. సిగ్నల్ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ప్రముఖ గుర్తింపు ఫేస్ యాప్ ఏదైతే ఉందో, ఇదేదో నవచేతన యాప్ అంటారా, అదే అనుకుంటా. ఆ యాప్ను అది కాదులే, ఓకే, ఇది ఫేస్ ముఖ గుర్తింపు, ఈ ఫేస్ యాప్ వేరు. అండ్ వాళ్ళు పని భారాన్ని పెంచే యాప్ నవచేతన యాప్, దాన్ని తక్షణమే రద్దు చేయాలట. పెండింగ్లో ఉన్న టీఏ మెయింటెనెన్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. సో ఇవే వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్లతో పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఎక్కడెక్కడ జిల్లా కలెక్టరేట్లు. నెక్స్ట్ ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ చలో విజయవాడకు పిలిపిస్తారట. ఇక మళ్ళీ అంగన్వాడీల మీద ఇంతకుముందు గుర్రాలతో దొక్కించారనే విజువల్స్ కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. బహుశా అటువంటి సిచ్యువేషన్, అటువంటి సీన్లు ఏమన్నా వెయిటింగ్ ఏమో, ఇంకా తెలియదు, చూడాలి.